ఇది బోటి కర్రీ అండి. నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. నేను కర్రీ ఎలా చేస్తున్నానో చూపిస్తాను మీకు. ఫస్ట్ దాల్చిన చెక్క వేస్తున్నాను. తర్వాత లవంగా, ఇలాచి, సాజీరా, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేస్తున్నాను. పెద్ద పెద్ద ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు వేస్తున్నాను. పుదీనా, కరివేపాకు, దీంట్లో సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ మగ్గడానికి. మూత పెట్టుకుందాం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పసుపు, ఇప్పుడు దీంట్లో నేను బోటి వేసుకుంటున్నాను. బోటి ఎక్కువ వేసాను కాబట్టి ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మామూలుగా పైన అలా మూత పెట్టేసుకుంటే, ఇప్పుడు టమాటా, కారం అవన్నీ యాడ్ చేసినాక కుక్కర్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు ఒక్కసారి కలిపేసుకొని దీంట్లో 4 టమాటాలు తీసుకున్నాను. మనకి ఎంత ఉందో దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. నాకు బోటి ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను టమాటాలు. ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాను. కారం 3 స్పూన్లు వేసుకున్నాను నేను. దీంట్లో మనకు కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ధనియాల పొడి వేస్తున్నాను. ఇది చిన్న స్పూన్, ఇది 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో గసాలు, ఎండు కొబ్బరి మిక్సీ పట్టాను నేను. ఇది కూడా దీంట్లో వేసేస్తున్నాను. దీంట్లోకి గసాల పేస్టే బాగా టేస్ట్ వస్తుంది ఈ కర్రీలోకి. గరం మసాలా, ఇంతకుముందు కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు కర్రీకి సరిపోయినంత సాల్ట్ వేసేస్తున్నాను.
కొంచెం పుదీనా నేను పక్కకు పెట్టుకున్నాను, ఆ పుదీనా కూడా దీంట్లో వేసేస్తున్నాను. వేసి కొంచెమే వాటరు, చిన్న గ్లాస్ అంత వాటర్ వేస్తున్నాను. వేసి ఇప్పుడు విజిల్ పెట్టేసుకోవడమే, ఎక్కువ వాటర్ వేయద్దు దీంట్లోనే వాటర్ వస్తాయి, అందు గురించి కొంచెం వేసాను నేను. వచ్చే వరకు పెట్టుకోవాలి. నేను కుక్కర్ మూత పెట్టేశాను. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చే వరకు ఇది ఓపెన్ చేయొద్దు, అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 5 విజిల్ అయిపోయాయండి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక 3 మినిట్స్ తర్వాత అప్పుడు ఓపెన్ చేయాలి కుక్కర్ మూత. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ మళ్ళీ పెట్టుకోవాలి స్టవ్ పైన. నేను ఇప్పుడు ఇది స్టవ్ చూశారు కదా, నేను వాటర్ అసలు వేయలేదు, చిన్న గ్లాసులు వేసాను. దీంట్లోనే వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బోటికి ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, వేస్తే బాగోదు. ఇప్పుడు ఇది ఇట్లా 5 మినిట్స్ కావాలి. ఇప్పుడు దీంట్లో నేను మటన్ మసాలా పొడి ఉంది, అది వేస్తున్నాను. ఇది బోటికి సపరేట్ మసాలా ఉండదు కదండి, అందుకే మటన్ చేస్తున్నాను. మరి నాకు తెలియదు ఉంటుందో లేదో. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. మనకి ఈ వాటర్ కూడా ఉండద్దు, ఈ వాటర్ కూడా వెళ్ళిపోవాలంటే ఒక 5 మినిట్స్ స్టవ్ పెద్దగా పెట్టి 5 మినిట్స్ ఉడికించుకుంటే వాటర్ అంతా మంచిగా ఇంకిపోతాయి.